Hi all and welcome to Aha Ihi Oho. సో మరి ఈ షోలో ఈ రోజు సూపర్ గా ఎంజాయ్ చేయడానికి సూపర్ ఆడియన్స్ వచ్చారు. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, దేశ్ముఖి కాలేజ్ నుంచి మన చిట్టి చిట్టి చిన్నారులు వచ్చారు. స్వాగతం సుస్వాగతం, ఇది ఫార్మాలిటీ. వెల్కమ్. నౌ లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. ఓహో టీమ్. అంటాడే ఈ మాట రోజు రోజు ఇష్టంగా. సో రెండు టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. సూపర్ ఎనర్జెటిక్ గా ఎంట్రన్స్ అయిపోయింది. మరి అలాగే వీళ్ళ ఎనర్జీ ఎంత కరెక్ట్ గా ఉందో జడ్జ్ చేయడానికి జడ్జ్ చేసి మన లవ్లీ జడ్జ్ జొన్న విఠల్ గారు. వెల్కమ్ సార్. అవునా, నువ్వు వచ్చేవేంటి? అమ్మాయి ఏది సార్? వచ్చిన వాడిని నన్ను ఎలా ఉన్నావు అని కూడా అడగలేదు సార్, మీరు మరీ టూ మచ్ సార్. అమ్మాయి ఎలా ఉంది? అంటే ఎక్కడికి వెళ్ళినా యాక్చువల్లీ అందరూ ఆహా ఈ ప్రోగ్రామ్ భార్గవి గారు మీరు బాగా చేస్తున్నారు, నేను నేర్పిపోతే ఎలా చేస్తుంది. సో నేర్పించిన గురువు యాక్చువల్లీ ఏం నేర్పించారో నేను చూపిద్దామని నేను వచ్చాను సార్. అమ్మాయి బాగా చక్కగా చేస్తుంది. అదే చెప్తున్నా కదా, తను ఎక్స్ట్రాడినరీగా చేసింది, బట్ ఆ ఎక్స్ట్రాడినరీ పాట పాడింది నేను. సరే సరే, చాలా సంతోషం. నీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కృతజ్ఞతలు సార్ మీకు కూడా. ఇలాగే ఈ సంవత్సరం కూడా ఎన్నో అద్భుతమైన పాటలు రాస్తూ మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు మన ఆహా ఈహి ఓహో ప్రోగ్రామ్ కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి. రెడ్ రోజ్ ఎంత స్మూత్ గా ఉంటుందో ఆయన వాయిస్ కూడా అంతే స్మూత్ గా ఉంటుంది. ఈ పువ్వు లాంటి మనసు కలిగిన ఒక వండర్ఫుల్ సింగర్. తన పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చే సినిమా అష్టాచమ్మ, తర్వాత డమరుకం, అలాగే రీసెంట్ గా డిక్టేటర్. సో హీస్ none other than, let's welcome Sri Krishna. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటల మారనా నీ కోసం. సో వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. గారెలు బూర్లు పొద్దున్న తినేసామని అయిపోయింది. అంటే ఆన్ స్క్రీన్ ఒకసారి జనరల్లీ మేము పిలిచే శ్రీకృష్ణ అన్న అని అంతే. సో మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కాకపోతే ఇలా జస్ట్ ఏదో ఎంట్రీ ఇచ్చేసి అలా షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే బాగుంది. నాకు హ్యాపీ ఏంటంటే ఇదే సెట్ లో మొట్టమొదటిసారిగా నేను అంటే ఒక 12 to 13 years బ్యాక్ ఇదే సెట్ నుంచి నేను ఈటీవీ వారి సరిగమలు కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం అయ్యాను. సో మళ్ళీ ఇదే సెట్ లో ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ షో ఏంటి తెలుసు కదా? ఎగ్జాక్ట్లీ అలానే ఉండాలి అంతే. సో అలా ఉండేటి ఒక పాట పాడండి. చిన్ని చిన్ని ఇడ్లీ, పల్లీల చట్నీ, ముద్దు ముద్దు ప్లేటు, ముత్యమంత స్పూను, కారపొడి నెయ్యిలో తింటూ ఉంటే ఆహయ్యో హాహా. చిన్ని చిన్ని ఇడ్లీ, పల్లీల చట్నీ, ముద్దు ముద్దు ప్లేటు, ముత్యమంత స్పూను, కారపొడి నెయ్యిలో కలుపుకొని తింటే ఆహయ్యో సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి ఆహా ఈహి ఓహోలో పర్ఫార్మెన్స్ చూసే టైం వచ్చేసింది. మరి ఫస్ట్ సాంగ్ పాడడానికి ఆహా టీం నుంచి మయూరి రాబోతోంది. మనందరి ఫేవరెట్ సాంగ్ డార్లింగ్ ఏ సాంగ్ తోటి. కాకపోతే ఈ పాటని ప్యారడీ వర్షన్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్స్ గా మనం గర్ల్ ఫ్రెండ్స్ కి ఎన్నో చేయాలనుకుంటాం, బట్ కొన్నిసార్లు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మనం రీచ్ అవ్వము. మరి రీచ్ అవ్వనప్పుడు ఆ అమ్మాయి ఫీల్ ఏంటి అనేది పాట రూపంలో తెలుపుతోంది. సో లెట్స్ వెల్కమ్ మయూరి. బర్త్డే గిఫ్ట్ అంటూ రింగ్ ఇస్తాడనుకుంటే మిస్డ్ కాల్ ఇచ్చి నన్ను మోసం చేశాడే. డార్లింగ్
రజనీకాంత్ కుక్క బిస్కెట్ చేతిలో పెట్టి ఎట్లుగా నవ్వాడే డార్లింగే ఇడు నా డార్లింగే డార్లింగే ఇచ్చినాడు షాకింగే హే రోజు రోజా పూలే నేను ఇమ్మని అంటూ ఉంటే మరి కాలీఫ్లవరే చేతిలో పెట్టాడే కాకినాడ కాజా కొని తీసుకురమ్మని అంటే అంత దూరం వెళ్ళి రాలేనన్నాడే నా ఫ్రెండ్స్ వచ్చి పార్టీ అంటే కళ్ళు రెండు తాలేస్తున్నాడే డార్లింగే ఇడు నా డార్లింగే డార్లింగే ఇడు నా డార్లింగే అరే డార్లింగే ఇడు నా డార్లింగే డార్లింగే ఇడు నా డార్లింగే ఎర్ర ఆపిల్ పండే హే తీసుకురమ్మని అంటే చింతపండు చూసి చేతికిచ్చినాడే పిజ్జా బర్గర్ అంటే తెగ ఇష్టమని అంటే రొట్టి తెచ్చి నోట్లో కూకినాడే బైక్ పై ఎక్కించి తిప్పరా మగడంటే పెట్రోల్ ఫుల్లుగా గుండా నడిపిస్తున్నాడే అయ్యో 5 స్టార్ హోటల్లో తిందాం రమ్మంటే రోడ్డు పక్క ఇడ్లీ దోశతో సరిపెడుతున్నాడే డార్లింగే ఇడు నా డార్లింగే డార్లింగే ఇచ్చినాడు షాకింగే అరే డార్లింగే ఇడు నా డార్లింగే డార్లింగే ఇడు నా డార్లింగే తన ఫోన్ వాడుకోడే నా స్మార్ట్ ఫోన్ రీఛార్జ్ అంతా మింగేస్తూ ఉంటాడే హైటెక్ సిటీలో నా షాపింగ్ చేద్దామంటే అరే రోడ్డు పక్క వస్తువులతో సూపర్ ఉంటాడే సరే నాకు తెమ్మంటే సారీ సారీ అంటాడే వచ్చి నెలకు స్థానంటూ సాకులు చెప్తాడే అయ్యో ఐమాక్స్ థియేటర్ లో సినిమా చూద్దామంటే రేపు మా టీవీలో వస్తుందంటాడే డార్లింగే ఇడు నా డార్లింగే డార్లింగే ఇచ్చినాడు షాపింగే అరే డార్లింగే ఇడు నా డార్లింగే డార్లింగే ఇడు నా డార్లింగే వెరీ స్మాల్ కోరికలు, చిన్న ఎక్స్పెక్టేషన్, చాలా చిన్నది అంతే కదా. బేసిక్ గా ఈ ఎక్స్పెక్టేషన్స్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ గారు ఇది బాహుబలిలో ఒక డైలాగ్ చెప్పారు కదా, నేను ఎవరిని అని. మీ ఎక్స్పెక్టేషన్ తర్వాత మీ డార్లింగ్ ఎలా అంటాడంటే, ఎప్పుడు చిల్లరతో గలగల్లాడే నా జేబులు ఖాళీగా ఎందుకున్నాయి, ఎప్పుడు పర్సు నిండుగా ఉండే నా పర్సు తొండలా పక్కన పడుంది, నేను ఎవరిని. మీరేం చేస్తుంటారు? నేను డాక్టర్ కదా. మీ డార్లింగ్ ఆయన సాఫ్ట్వేర్ ఉన్నారంటే ఒకేస్తున్నారా? జీతం బానే ఉంటది కదండి, అంత పిసినార్తనం ఎందుకు మీకు అర్థం కాదు నాకు. జీతం బాగుంటుంది, ఎక్స్పెక్టేషన్లు కరెక్టే అంటున్నారు సార్, మీరే అంటారు. ఏమ్మా అంటే కుక్క బిస్కెట్ చేతిలో పెట్టి వెకిలిగా నవ్వాడా? అవును సార్. అంటే నువ్వు కుక్క పిల్లలా వెనకాల తిప్పుకుని ఉన్నావని కుక్క బిస్కెట్ ఇచ్చాడా? నెమలి పింఛం విప్పితే ఎన్ని నెమలి కన్నులు ఉంటాయో అన్ని కోరికలు ఉన్నాయి లిస్టు. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీకృష్ణ ముందు చాలా ఎంజాయ్ చేస్తూ పాడారు, వెరీ వెరీ నైస్. అలాగే అంటే వీళ్ళకి ఒక్కరోజు కాదు, ప్రతిరోజు బర్త్డే కాబట్టి అబ్బాయికి ఈ ప్రాబ్లం అనమాట. ప్రతిరోజు కొత్త శారీ, ప్రతిరోజు 5 స్టార్ హోటల్లో భోజనం, ప్రతిరోజు ఇంకా ఇలా కోరికలన్నీ లిస్ట్ పెరుగుతుంటే ఇంకా ఏం చేస్తాడు అబ్బాయి? కాదండి, సంవత్సరానికి ఒకటే బర్త్డే వస్తుంది, సంవత్సరం ఒకటే పండుగ వస్తుంది, ప్రతి సంవత్సరం ఒకటేలాంటి పండుగ, ప్రతి సంవత్సరం ఒకే బర్త్డే అయినా కూడా కోరికల కోసం ప్రతిరోజు బర్త్డే చేసుకోవచ్చు. సో సూపర్. ఒక డాక్టర్ అయి ఉండి మీ మ్యూజిక్ పట్ల ఉన్న ప్యాషన్ మాకు చాలా బాగా తెలిసింది. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఆహా టీం నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూసేసాము. ఇప్పుడు ఓహో టీం నుంచి వస్తున్న నెక్స్ట్ కంటెస్టెంట్ రాజా. కనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన, కొండముచ్చుదానా
కొండముచ్చుదానా నీ మూతి ఉంది జాన మీకు కొవ్వు ఉంది చాన నీ ఫేసు చూస్తే వాంతులొచ్చనే మంచి మాట రాక బూతులొచ్చనే నీ ఫేసు చూస్తే వాంతులొచ్చనే మంచి మాట రాక బూతులొచ్చనే కొండముచ్చుదానా నీ మూతి ఉంది జాన మీకు కొవ్వు ఉంది చాన నీ ఫేసు చూస్తే వాంతులొచ్చనే మంచి మాట రాక బూతులొచ్చనే పందిలాగొన్నావు బలిసి ఎద్దులా తంతావు ఎగిసి రోజు నాకు దిమాగే మొత్తమే ఖరాబ్ అయ్యింది నీ ఏడిపే మిగిలింది తిండి లేక బక్క చిక్కి పీనుగులా అయ్యాను పేషెంట్లా మారాను నన్ను కొంచెం నువ్వు వదలవే నన్ను నాతో బతకనివ్వవే ఏడిపించడమే న్యాయమా విసిగించకి దెయ్యమా ఓసిన తింగరి బుచ్చి ఎక్కిందే నీకే పిచ్చి ఉత్తితే ఊడింది నా గోచి ఓసిన తింగరి బుచ్చి ఎక్కిందే నీకే పిచ్చి ఉత్తితే ఊడింది నా గోచి నాతో పెట్టమాకే పేచి కొండముచ్చుదానా నీ మూతి ఉంది జాన మీకు కొవ్వు ఉంది చాన నీ ఫేసు చూస్తే వాంతులొచ్చనే మంచి మాట రాక బూతులొచ్చనే నన్నే గోగావు తెలిసి సిగ్గే పడతావు మురిసి నన్ను మాచి దోల తీర్చి కౌగిల్లో ముంచావు కంపుతో చంపావు ముప్పు తిప్పలెన్నో పెట్టి సంఖ్య నాకించావు శోకంలో ముంచావు దొంగ మొగం దన వెళ్ళిపో చంపమాకే నన్ను మరచిపో ఒళ్ళు మాత్రం ఇక్కడున్నది బుర్రని నీ పిచ్చి తిన్నది ఓసిన దెయ్యాల తల్లి చెయ్యకే అస్సలు లొల్లి జీవితం చెయ్యకు నాది ఖాళీ ఓసిన దెయ్యాల తల్లి చెయ్యకే నొసలు లొల్లి జీవితం చెయ్యకే నాది ఖాళీ తొక మూడవే దొంగ పిల్లి కొండముచ్చుదానా నీ మూతి ఉంది జాన మీకు కొవ్వు ఉంది చాన నీ ఫేసు చూస్తే వాంతులొచ్చనే మంచి మాట రాక బూతులొచ్చనే మంచి మాట రాక బూతులొచ్చనే రాజా కంట్రోల్ ఇది పొప్పి కవర్ చేయడానికే కదా కరెక్ట్ ఓకే సార్ నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటయ్యా అది ఆడింది అతను మగడికే కదా సార్ తెలుస్తుంది సార్ ఎక్కడో కనెక్ట్ అయిన ఫీలింగ్ సార్ పెళ్ళయిందే నో సార్ ఇంకా ఈ పాట కనుక వింటే మాత్రం జాగ్రత్త పడు సార్ ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు దీని ఎఫెక్ట్ జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా నీ జీవితం మీద ఏదో వచ్చి సరదాగా పాడేసి అందరినీ నవ్వించాను అనుకోకు కానీ నువ్వు మాత్రం చాలా అద్భుతంగా పాడేవయ్యా ఎదురుకుండా ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి చేష్టలకి విసిగిపోయి కడుపు మండి ఎదురుకుండా అమ్మాయిని పెట్టుకుని తిడుతున్నట్టుగా పాడేవయ్యా చాలా బాగా పాడేవి థ్యాంక్ యూ సార్ నీ సినిమా మొత్తం కనిపించింది అందుకే వచ్చాడు రాజా రాజా ఫ్రస్ట్రేషన్ వెరీ నైస్ చాలా బాగా పాడావు అలాగే ఐ మీన్ ఎవరికైనా కొంచెం
చికాగ్గా వచ్చేసారనుకో, కరెక్ట్ గా ఈ ప్రోగ్రామ్ ఇలా చూస్తూ ఉంటే హ్యాపీగా నవ్వులు, హ్యాపీగా మొత్తం టెన్షన్ అంతా వదిలేసుకోవచ్చు. అండ్ ఈ పాటతో అందరి టెన్షన్స్ అయితే పోగొట్టేసి ఆల్ ది చేశారు. థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ సార్. ఆహా టీం నుంచి ఫణి వంశీ అండ్ అనూష వీళ్ళిద్దరు ఎంచుకున్న పాట కాటుక కళ్ళు ఏమంటున్నాయో. కాటుక పెట్టుకుంది బానే ఉంది, స్క్రిప్టే కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో లెట్స్ హియర్ ఇట్, లెట్స్ వెల్కమ్ అనూష అండ్ ఫణి వంశీ. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో. ఫ్రిడ్జ్ లో నువ్వు పెట్టే ఐస్ క్రీమ్ నాకిష్టం, పెడత కింద పప్పు అయితే అబ్బబ్బా చాలా ఇష్టం. ఫ్యామిలీ ప్యాక్ పిజ్జా తెస్తే మొత్తం తింటాలే. మైసూర్ బజ్జీ ప్లేట్ లో పెడితే లాగించేస్తాలే నేనింతేలే. ఈటింగ్ పిచ్చితో చంపేస్తున్నావు ఎందుకే ఓ వైపు, క్యాప్ ఇవ్వకుండా నమిలేస్తున్నావు ఇట్టా నా లైఫ్. వద్దమ్మా తిండి గోల ఆపమ్మా, పిల్లాడి చేతిలో ఉంచిన చాక్లెట్ కాజేస్తున్నావు, పక్కింటోళ్ళ ఉడియాలన్నీ ఊదేస్తున్నావు. తప్పమ్మా అంత తిండి వద్దమ్మా. నేనేస్తూనే మిల్కే తాగాలి, నా ఎదురుగా నువ్వు ఉండాలి. రోజు బ్రేక్ఫాస్ట్ లో దోశలు వేయాలి, నా కాంబినేషన్ ఉప్మా చట్నీ ఉండాలి. పిచ్చితో చంపేస్తున్నావు ఏందేవో వైపు, గ్యాప్ ఇవ్వకుండా నమిలేస్తున్నావు ఇట్టా నా లైఫ్. వద్దమ్మా అంత తిండి వద్దమ్మా. ఫ్రిడ్జ్ లో నువ్వు పెట్టే ఐస్ క్రీమ్ నాకిష్టం, పెడత కింద పప్పు అయితే అబ్బబ్బా చాలా ఇష్టం. ఫ్యామిలీ ప్యాక్ పిజ్జా తెస్తే మొత్తం తింటాలే. మైసూర్ బజ్జీ ప్లేట్ లో పెడితే లాగించేస్తాలే నేనింతేలే. మన పెళ్లి నాటి విందుల్లో ఐటమ్స్ అన్ని వడ్డిస్తే వద్దు వద్దని అంటూ ఉంటే ముచ్చుడబడ్డాను. పొట్టని కొంచెం తగ్గాను, మొహమాటమే పడ్డాను. అమ్మతో చెప్పి అరిసెలు మొత్తం నేనే మింగేశా. ఓ లేడీ బాహుబలి నీ తిండి దెబ్బకు నేనే బలి. ఆ జాడి అందిస్తే నిమిషంలో అవకాయ అంతే చూసి ఇట్టే వస్తా. పిచ్చితో చంపేస్తున్నావు ఏందేవో వైపు, గ్యాప్ ఇవ్వకుండా నమిలేస్తున్నావు ఇట్టా నా లైఫ్. వద్దమ్మా తిండి గోలాపమ్మా. నాకది కొనుగు. విలువలు కూడా నమిలేస్తావు, గిన్నెలు ఖాళీ చేసేస్తావు, హోటలుకెళ్తే అందరికీ దడదడ పుట్టిస్తావు. పంటికి తగలని పలహారం, యూజే లేని వ్యవహారం, బాబర్చి కల్లాం బిర్యానీ తిందాం సూపర్గుంటుంది. నెల జీతం నైవేద్యం బ్యాంకులకే కన్నం వెయ్యాలిప్పుడు. నేనంటే ఆకలికి అభిమానం కనుక పద తొందరగా భోంచేతా. పిచ్చితో చంపేస్తున్నావు ఏందేవో వైపు, గ్యాప్ ఇవ్వకుండా నమిలేస్తున్నావు ఇట్టా నా లైఫ్. వద్దమ్మా తిండి గోలాపమ్మా. ఫ్రిడ్జ్ లో నువ్వు పెట్టే ఐస్ క్రీమ్ నాకిష్టం, పెడత కింద పప్పు అయితే అబ్బబ్బా చాలా ఇష్టం. ఫ్యామిలీ ప్యాక్ పిజ్జా తెస్తే మొత్తం తింటాలే. నన్ను తిను. ఓ మైసూర్ బజ్జీ ప్లేట్ లో పెడితే లాగించేస్తాలే నేనింతేలే. నన్ను తినవే తిను. పదవి కొనుక్కున్నాం. అనూష నీకు ఇష్టం లేని ఫుడ్ ఏదన్నా చెప్పు ఒకటి. కాకరకాయ. మిగతా అన్ని ఇష్టమే? అన్ని ఇష్టమే. పక్కా రోజు మీ ఇంట్లో కాకరకాయ ఉండి పబ్లిక్ కాబట్టి అలా చెప్తుంది, బట్ చాలా
అలవాటు నాకు తెలుసండి నేను అలవాటు చేసుకుంటా. బాధ ఏంటండి నాకు తెలుసు సార్ అంటే కాకరకాయ కూడా ప్లాస్టిక్ ఇష్టం లేదు అమ్మాయికి. పేపర్వి కూడా సార్, పేపర్వి ప్లాస్టిక్ ఇష్టం లేదు. ఓహో, health బాగా maintain చేస్తారు. మళ్ళీ అది మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ టేస్ట్ ఉంది, మంచి టేస్ట్ ఉంది. వెరీ గుడ్. నాకు తెలిసి వీళ్ళిద్దరు లవ్ కి మనం బంగాళా భౌ భౌ అని పెట్టచ్చు పేరు. ఎన్నెన్నా పెట్టచ్చు. ఎందుకంటే అతనే లేడీ బాహుబలి అన్నాడు. ఇతను పాడే మాటలన్నీ కూడా ఎవరన్నా బాధపడుతూ అనొచ్చు. ఎక్స్ప్రెషన్స్ పెద్ద పెద్ద గొప్పగా అక్కర్లా. అమ్మాయి రియాక్షన్స్ ఎంత చక్కగా బావర్చికి తీసుకొని సైకిల్ చేస్తుంది. పంటికి తగలని పలహారం, యూజే లేని వ్యవహారం, బావర్చి కల్లాంబులి అనుకుందాం, సూపర్గా ఉంటుంది. పైగా ఆకలికి నేనంటే అభిమానం ఉంది. ఎంత మాట అది. చాలా చాలా బాగుందమ్మా, చాలా చక్కగా ఉంది. శ్రీకృష్ణ సెంటిమెంట్ తో కొట్టేసావు ఆకలికి అభిమానాన్ని. నీ కరెక్ట్ పర్ఫెక్ట్ జోడి నేద్దా అసలు పర్ఫెక్ట్. సార్ ఎవరన్నా మధ్యరాత్రి మెలకు వచ్చిందంటే సరే లేచి కొంచెం మంచినీళ్ళు తాగి బోర్ కొడుతోందని బయటికి వెళ్ళి అలా టీ తాగేసి వచ్చి పడుకుంటారు. అన్న మాత్రం మధ్యరాత్రి లేచి వంట చేసుకొని తిని పడుకుంటాడు. మీకు ఇతని గురించి తెలుసు, నాకు వీళ్ళ నాన్న గురించి తెలుసు. ఎందుకంటే వీళ్ళ నాన్న నేను బాల్య స్నేహితులం, భోజన ప్రియులం మేము. మావాడి లక్షణమే వచ్చింది కృష్ణకి, చాలా సంతోషం. అందుకే ఈ పాటకు బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఐస్ క్రీము, ఇంకా దోశలు, ఉప్మా, చట్నీ అన్ని ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆకలికి అభిమానం అన్నావు కదా, ఆకలి అంటే అభిమానం అన్నావు కదా, పడిపోయానమ్మా. ఇద్దరు చాలా బాగా పాడారు. వెరీ వెరీ నైస్. ఆయన కష్టాలు ఆవిడ ఇష్టాలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ జడ్జి. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న పర్ఫార్మర్ రచిత. తనెంచుకున్న పాట గుండె జారి గల్లంతయ్యిందా నీ సొగసే చూసి, గుండె జారి గల్లంతయ్యిందా. అరే 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 ఫేస్బుక్ కు బుక్ అయిపోయానే, నా బుద్ధి మరచి ప్రేమ వలలో బందీ అయ్యానే. అరే 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 ఇంట్లోని సిస్టమ్ ఆన్ చేసి నేను పొందాను నష్టం. ఎట్టో నెట్టలోని భూతం పెట్టింది నన్నే ఎంతో కష్టం. మౌసు టకటకలాడిస్తూ వెతికినాయి నా కళ్ళు, ఫేస్బుక్ ని ఓపెన్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ నేనే పంపాను. అరే 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 ఫేస్బుక్ కు బుక్ అయిపోయానే, నా బుద్ధి మరచి ప్రేమ వలలో బందీ అయ్యానే. అరే 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 ఆహా. ఇంట్లోని సిస్టమ్ ఆన్ చేసి నేను పొందాను నష్టం. ప్రొఫైలే చూసి అందగాడని ఊహించా, వాడి ఫ్రెండ్స్ ని చూసి గొప్పవాడని భ్రమపడ్డా. ముందు వెనక చూడలేదయ్యో, ఏందయ్యో ఎంక్వైరీ చేయలేదయ్యో, నా కర్మయ్యో మంచివాడు అంటూనేనయ్యో. ఒరయ్యో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినానయ్యో, సిక్స్ ప్యాక్ ఉందనుకుంటే కొబ్బరి బోండం లాగున్నాడు, ప్రిన్స్ లా ఉంటాడనుకుంటే ఐలో విక్రమ్ లాగున్నాడు. అరే 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 ఫేస్బుక్ కు బుక్ అయిపోయానే, నా బుద్ధి మరచి ప్రేమ వలలో బందీ అయ్యానే. అరే 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 ఆహా. ఇంట్లోని సిస్టమ్ ఆన్ చేసి నేను పొందాను నష్టం. అరే మెసేజ్లు చూసి కాళిదాసని అనుకున్నా, నేను ఎంక్వైరీ చేస్తే చదువులో వాడు గుండుసున్నా. సాఫ్ట్వేర్ జాబ్ అన్నాడు, చూడరు నెలకి 1,00,000 సాలరీ అన్నాడు. ఆ పోరడు హోటల్లోనే ఎంగిలాకులే అగుంటాడు, ఎత్తుకుంటూ బతుకుతుంటాడు. ఎరువు డ్రెస్సులు వేసుకుంటూ
కొడతాడు. బీడి సోపుకి టెంప్ట్ అయిపోతే దుంప తెంచి చేతులడతాడు. అరే 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 చేయలేని సరుకైపోయింది. ఫేస్బుక్కుల ప్రేమ గుండె జారి కిందకు పడుతుంది. అరే 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 ఆహా ఇంట్లో ఇంట్లో అని సిస్టమ్ ఆన్ చేసి నేను పొందాను నష్టం. ఎట్టో నటలో అని భూతం పెట్టింది నన్ను ఎంతో కష్టం. మౌసు టకటకలాడిస్తూ వెతికినాయి నా కళ్ళు. ఫేస్బుక్ ని ఓపెన్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ నేనే పంపాను. అరే 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 ఫేస్బుక్ బుక్ అయిపోయానే. నా బుద్ధి మరచి ప్రేమ వలలో బందీనయ్యానే. అరే 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 ఆహా ఫేస్బుక్ అంత బుక్ అయిపోయావా? చాలా. ఈ సైటా? అదే ఫేస్బుక్ ఎఫెక్ట్. ఫేస్బుక్ ఎఫెక్టా? సైట్ కొట్టాలని చూసి సైట్ తెచ్చుకుందాం అన్నమాట. సో అటు ఇద్దరికి స్పెక్స్ ఉన్నాయి. ఎవరిని అడుగుదాం ఫస్ట్? సార్ మీకు స్పెక్స్ ఎందుకు వచ్చాయి? రీడింగ్ గ్లాస్ ఒక 10 ఏళ్ల కిందట వచ్చాయి. అది కూడా బాలు గారు సజెస్ట్ చేశారు. నేను కొంచెం ఇలా ఇలా చూస్తుంటే పాడుతా తీగలో కళ్ళజోడు పెట్టుకోకూడదా అన్నారు ఆయన. అందుకని చాలా బాగా పాడావమ్మా. సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటా. తప్పకుండా నేర్చుకో. చాలా బాగుంది నీ కంఠస్వరం. నేనైతే ఇది సినిమాలో పెట్టి నంది బహుమతులకు గనక నన్ను గనక జడ్జింగ్ చేస్తే ఈ పాటకి ఇస్తాను. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. కృష్ణ దీనికి స్టోరీ. మరి నీకు శ్రావణకు పెద్ద గొడవ ఏం తెలుసా? రోజు జరుగుతుంటే రోజు జరుగుతుంది, బట్ ఈ విషయంలోనే పెద్ద గొడవ జరిగింది. అందులో నేను గెలిచానా లేదా? అరే 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 జుట్టు పీకి చేతిలో పెట్టిందే మా శ్రావణ భార్గవి. జుట్టు పీకి చేతిలో పెట్టిందే. నువ్వే నా హీరోయిన్ అని ఫోటోలు తీసి లైక్ కొట్టాడే. లవ్ యూ అని అన్నాడే. ఇండియా రప్పించాడే. తీర వచ్చిన తరువాతేమో నువ్వే అంటూ పంపించాడే. ఎందు ఏమో అది తెలిసి శ్రావణ భార్గవి జుట్టు పీకిందే. అది 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 తెలిసి శ్రావణ భార్గవి జుట్టు పీకిందే. మా చందు జుట్టు పీకి చేతిలో పెట్టిందే. చక్కగా పెళ్ళైన తర్వాత ఎవరో అమ్మాయిని ఫోటో చూశాడు హీరోయిన్ అనుకుని. లైకులు కొట్టి కామెంట్ చేసి రోజు ఫుల్ చాటింగ్ చేసిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి ఇండియా వచ్చింది. వచ్చిన తర్వాత అది ఒరిజినల్ పిక్ కాదని తెలిసి నో వే అన్నాడు అనమాట. అది తెలిసి ఎంతో బాగా జులపాలుగా ఉండే మా చందు జుట్టు అంత చిన్నగా అయిపోయిందంటే జుట్టు పీకి చేతిలో పెట్టి ఎకరాలు ఎకరాలు వెళ్తున్నాయి. ఎగిరిసిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు నేను భార్గవ్ కూడా ఇంకోటి చెప్పాను. ఏమిటి? ఆ ఫొటోస్ కి లైక్ కొట్టింది నీ పేజ్ లో. మంచిగా చాలా చాలా బాగా పాడింది. అలాగే ఫన్ విత్ మెసేజ్ ఈ పాటలో. వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ రచిత. నెక్స్ట్ ఆహా టీం నుంచి ఫణి వంశీ ఒక సూపర్ పాటతో వస్తున్నాడు. ఆ పాట స్టైల్ అన్నమాట. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. మగువ చేయు చేతలకు మీనింగే వేరులే. మగువ చేయు చేతలకు మీనింగే వేరులే. మీనింగే వేరులే. ట్యూనింగే వేరులే. మీనింగే వేరులే. ట్యూనింగే వేరులే. నీ జోకుకి పకపకమంటే జీతాల్ రోజని అర్థములే. ఎదురొచ్చి నవ్విందంటే పాకెట్ మనీ ఇమ్మనిలే. తిరిగొచ్చి తిట్టినచో నెలాఖరని అర్థములే. ముట్టుకుంటే కస్సుమంటే పుట్టింటికి ప్లాన్ అనిలే. మగువ చేయు చేతలకు మీనింగే వేరులే.
మగువ చేయు చేతలకు మీనింగే వేరులే. నీకు వీపు రుద్దినచో నీ జేబుకు చిల్లనిలే, నీకు తలే తూవినచో గొరిగింపు ముహూర్తములే, నీ మెడపై ముద్దెడితే నెక్లెసుకే టెండరులే, నీ రిమోటు లాక్కుంటే మరోటేదో అడుగునులే. మగువ చేయు చేతలకు మీనింగే వేరులే. అమ్మా మగువ చేయు చేతలకు మీనింగే వేరులే. నీకు చికెను వండినచో నైట్ కొసనులుండునులే, ఉప్పు ఎక్కువయ్యినచో మీ అమ్మను బొమ్మనిలే, సంటోడిని తిట్టినచో రెంటోడికి వార్నింగులే, పాను పరాగేసినచో సీను సితారవునులే. మగువ చేయు చేతలకు మీనింగే వేరులే. బాబో మగువ చేయు చేతలకు మీనింగే వేరులే. మగువ చేయు చేతలకు మీనింగే వేరులే. సారో మగువ చేయు చేతలకు మీనింగే వేరులే. మీనింగే వేరులే, ట్యూనింగే వేరులే. మీనింగే వేరులే, ట్యూనింగే వేరులే. మీనింగే వేరులే, ట్యూనింగే వేరులే. మీకు పెళ్ళైందా? లక్కీగా కాలేదు సార్ ఇప్పుడు. సార్ పెళ్ళైతే లక్ బాగుంటుంది కదా సార్? ఇన్ని తెలుసుకున్న వాడికి పెళ్ళైన తర్వాత చాలా బాగుంటుంది. చాలా ఈ జనరేషన్లో మీ అందరికీ కూడా చాలా అదృష్టం అనమాట. ఎందుకు సార్? ఎందుకనంటే ఎన్నో విషయాలు తెలిసిపోతున్నాయి. ముందే తెలుసుకుంటున్నాం. సంసారం జాగ్రత్తగా చేసుకోవడం ఒక్కటే చేయాల్సిన పని, మిగతా అన్ని తెలిసిపోయినాయి. తప్పకుండా సార్. ఆహా ఈ ఓహో ద్వారా నిజంగా అన్ని తెలుస్తున్నాయి సార్. మీరు చాలా నిజంగా మంచి అవగాహనతో పాడుతున్నారు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మరి అదే నోట్ మీద శ్రీకృష్ణ గారు, మీరేమైనా జాబ్ చేస్తున్నారా? లేదు కదా. అయితే రేపటి నుంచి ఫణి బాబా మెసేజ్ సెంటర్ అని ఒక ఇది ఓపెన్ చేయండి. చక్కగా బ్యాచిలర్స్ అందరూ వచ్చి మీ దగ్గర శిష్యరికం చేసి మీకు తగిన ఫీజు ఇచ్చుకొని చక్కగా జీవిత పరమార్థం అందరికీ కూడా తెలుసుకుంటారు. చాలా చాలా బాగా చేశారు అండ్ చాలా బాగా చెప్పారు అండ్ చాలా బాగా పాడారు. వెరీ నైస్. నేను ఒక విషయం చెప్పాలి. గాయకుడిగా నేను విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు అండ్ సింగింగ్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో యాదృచ్ఛికంగా అనుకోవచ్చు, మొట్టమొదటి పాటగా నాది వందే మాతరం శ్రీనివాస్ గారిది మా ఎలవేలిపోయిన సినిమాలో పెరడి పాటతోనే స్టార్ట్ అయింది కెరీర్ కూడా. తూనీగా తూనీగా పాటకి సార్ రాసింది, జనతల్ గారు రాసింది ప్యారడీ అనమాట. తయారు తయారు ఎందాక పరిగెడతావే రావే నా వంక, వినలేను నీ బోరు నీ నోరు ముయ్యకపోతే పోతా నేనింకా, నిన్నెంతో ప్రేమించా అవుతానే నీ చెంచా, నేనొకడికి మనసిచ్చా వేరొకడికి మాటిచ్చా, నమ్మించి ముంచొద్దు నంగా నాచిరావే తయారు తయారు ఎందాక పరిగెడతావే రావే నా వంక. దీంట్లోనే ఇంకోటి కూడా నాకు ఇష్టం అది. నా ప్రేమను వడియంలాను నా ప్రేమను అప్పడంలాను నా ప్రేమను పొంగడంలాను చెలియా ఫీల్ మై లవ్,
నా ప్రేమను కంది పొడిలాను, నా ప్రేమను ఒక్క పడిలాను, నా ప్రేమను ముక్కు పొడిలాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మెల్లి కన్నల్లే, నా ప్రేమను పిచ్చి పన్నల్లే, నా ప్రేమను ఎత్తి పన్నల్లే, దక్కు చనిపోతున్నో ఏదో ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. సూపర్ శ్రీకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఇట్. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్నాడు కళ్యాణ్ చక్రవర్తి. తను ఎంచుకున్న పాట బుజిమా 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 రంగేళ్ళి బుజిమా 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 దీవాలి. కళ్యాణ్ చక్రవర్తి. బుజిమా 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 రంగేళ్ళి బుజిమా 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 దీవాలి. ఫోన్ 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 ఏం ఫోన్? దేవుడా, నా ఫోన్ తెలియదా? మార్కెట్ ట్రెండ్లోని మెగా ఫోన్ కొన్నా, కొన్ని క్షణాల్లోనే ట్రెండ్ చేంజ్ కనుగొన్నా. మార్కెట్ ట్రెండ్లోని మెగా ఫోన్ కొన్నా, కొన్ని క్షణాల్లోనే ట్రెండ్ చేంజ్ కనుగొన్నా. చచ్చి చెడి ఖర్చు చేసి కొన్న బ్రాండ్ ఫోన్ ఇదే, ఫీచర్సే రచ్చ చేసి పిచ్చి లేపు ఫోన్ ఇదే. దీనికన్నా డబ్బ ఫోను మేలనే తెలియకుండా కొనేసా కొనేసా కొనేసా, తెలియకనే కొన్నాకే దీనిపైన కక్ష గట్టి విసిరేసా. కొనేసా కొనేసా కొనేసా, తెలియకనే కొన్నాకే దీనిపైన కక్ష గట్టి విసిరేసా. రాముంది రాముంది, బ్రౌజ్ చేస్తే స్ట్రక్ అవుద్ది. వేలు వేలు పెట్టుకొని ఎర్రినైతినే, వేల సార్లు రివ్యూ చదివి మోసపోతినే. ఊరు వాడ మెచ్చుకున్న వేస్ట్ ఫోన్ ఇదే, నా ఊపిరినే ఆపగలవ రెస్ట్ పీసిదే. దీన్ని కొనాలి కొనాలని కోటి సార్లు అనుకున్నా, కొన్నాకే నన్ను నేను చీతు అనుకున్నా. ఈ ఫోను ఆ ఫోను ఏ ఫోను చూస్తున్నా, నా ఫోను లాంటి ఫోను లేనే లేదనుకున్నా. ఈ ఫోను ఆ ఫోను ఏ ఫోను చూస్తున్నా, నా ఫోను లాంటి ఫోను లేనే లేదనుకున్నా. కెమెరానే ఆన్ చేస్తే లో బ్యాటరీ చూపించు, రీసేల్ రేటు వింటే కడుపు మండెరా, షోరూమ్ ప్రైస్ కూడా తగ్గిపాయరా. ఓల్డ్ మోడల్ అంటే గుండె కల్కు మందిరా, నెలల ఫోనుకే 100 ఏళ్ళు నిండెరా. ఉన్నోన్ని చూసి పెట్టుకున్న మాటలేజిది, లేనోడు ఫాలో అయితే పుచ్చి పురుగులే మరి. ఈ ఫోను ఆ ఫోను ఏ ఫోను చూస్తున్నా, నా ఫోను లాంటి ఫోను లేనే లేదనుకున్నా. ఈ ఫోను ఆ ఫోను ఏ ఫోను చూస్తున్నా, నా ఫోను లాంటి ఫోను లేనే లేదనుకున్నా. మార్కెట్ ట్రెండ్లోని మెగా ఫోన్ కొన్నా, కొన్న క్షణాల్లోని ట్రెండ్ చేంజ్ కనుగొన్నా. కొనేసా కొనేసా కొనేసా, తెలియకనే కొన్నాకే దీనిపైన కక్ష కట్టి విసిరేసా. కొనేసా కొనేసా కొనేసా, తెలియకనే కొన్నాకే దీనిపైన కక్ష కట్టి విసిరేసా. నా మనసులో ఉన్న పాటలు అదే లాగా యాస్టీస్ చెప్పావు నువ్వు. థ్యాంక్ యూ సార్. సూపర్. ముందుగా శ్రీకృష్ణ. వెరీ నైస్. జనరల్గా అందరూ ఫేస్ చేసేది ఈ ప్రాబ్లం. ఏదైనా మన ఫోన్ కన్నా కూడా పక్కోటి ఫోన్ చూస్తే అబ్బా ఇంకా బాగుంది, దానిలో ఫీచర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి, ఇంకా అందులో నా ఫోన్ ఏంటి స్టక్ అవుతుంది, లేకపోతే నా ఫోన్ ఏంటి కెమెరా పిక్సెల్ ఎంత ఉంది అని అనుకుంటూ ఉంటాం. బట్ ఎవరి ఫోన్ ప్రాబ్లం వాడితే త్వరగా అమ్మేసుకోండి మీ ఫోన్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.
సార్ యాక్చువల్ ఒకటి గ్రహించారా సార్, అంటే పురాతన కాలంలో పెద్దవాళ్ళు చెప్పిన మాటని ఇప్పుడు ఫోన్ నిజం చేసింది. పాతకాలంలో చూస్తే పెద్దవాళ్ళందరూ పిల్లలు పెద్దవాళ్ళ ముందర ఎలా ఉండాలి అంటే తలదించుకొని ఉండాలి అని అంటారు కదా సార్. సో ఇప్పుడు జనరేషన్లు అందరూ ఎక్కడ చూసినా పెద్దవాళ్ళు రానివ్వండి చిన్నవాళ్ళు రానివ్వండి తలదించుకొని ఉంటున్నారు సార్. ఈ ఫోన్ ఉండడంతో ఎవరైనా ఇంటికి వెళ్తే జనరల్ గా సాధారణంగా మంచిలు కావాలని అడుగుతాం. వైఫై పాస్వర్డ్ ఉంటుంది. కొనాలని 1,000,000 సార్లు అనుకున్నట్ట. నిజంగా ఒక ఫోన్ కొనాలని ఒకటి కొత్త మోడల్ వస్తే అది ఎట్టగినా సరే ఇది కొనాలనుకుని కొన్న రోజున పొద్దున్నే కొనుక్కుంటే సాయంత్రానికి డౌన్ అయిపోతుంది మొత్తం. దాన్ని మళ్ళీ ఇంకో కొత్త మోడల్ వచ్చేస్తుంది. అది బంద్ చేయదు. సెల్ఫీ తీసుకుంటానికి అమ్మాయి వచ్చింది పాపం, బ్యాటరీ ఛార్జ్ లేదు, వెంటనే అమ్మాయి చెంప మీద కొట్టేసి వెళ్ళిపోయింది. చాలా చాలా చక్కగా బాగా డ్రమటైజ్ చేశారు, చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని రాసినప్పుడు దాంట్లో ఉండే భావం ఏమిటనేది ఆ డ్రామా మనకి తెలుస్తుంది రాసిన వాళ్ళకి. అది క్యారెక్టర్స్ రూపంలో వచ్చి అది చూపిస్తేనే పండుతుంది. అలా చాలా చక్కగా మంచి విషయం ఉన్నటువంటి పాట, చాలా బాగుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. సార్ ఇంతవరకు 4 మాటలు విన్నాము, ఇప్పుడు మీ నుంచి ఒక 4 స్వరాలు విందాం అనుకుంటున్నాం సార్. 1985లో మద్రాసులో నేను ఒక సంస్థలో ఉద్యోగానికి వెళ్ళాను. బాగానే ఉంది 2-3 నెలలు, తర్వాత జీతాలు లేవు, చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ సందర్భంగా ఒక సరదాగా ఒక ప్యారడీ రాశా. శంకరా జీతం ఇప్పించరా, బాధలు తప్పించరా, బ్రతికించరా, ఫ్యూచరు ఉందని బాగుంటుందని జాబులో చేరానురా, ఉన్నది వదిలి ఊరును వదిలి మదరాసొచ్చానురా, ఫ్యూచరు ఉందని బాగుంటుందని జాబులో చేరానురా, ఉన్నది వదిలి ఊరును వదిలి మదరాసొచ్చానురా, దిక్కులేని ఈ డొక్కు జాబులో చిక్కురా పెచ్చి ఎక్కురా, దిక్కులేని ఈ డొక్కు జాబులో చిక్కురా పిచ్చి ఎక్కురా, నక్కలాగా ఒక్కొక్కడింక నెత్తెక్కుతుంటే యమతిక్కరా, శంకరా జీతం రాలేదురా, చేసేదేముందిరా ఇక ముందరా, చేసే అప్పులు చేసిన అప్పులు తీర్చుట కుదరదు కాబోలు, నెల తిరగంగని విలవిలలాడుతూ వీధిన పడవలే కాబోలు, తిరుగే లేదను జాతక చక్రం తిరుగుట ఆగును కాబోలు, అనవస్త్రాలకు వస్తే ఇచ్చటకి ఉన్న వస్త్రాలే గోల్మాలు, జాబు లేక విలువే లేక జేబులోన పైసా లేక, జాబు లేక విలువే లేక జేబులోన పైసా లేక, నే విజయవాడ వెడితే ఇంకా నవ్వుతాడుగా ప్రతి కుంక, శంకరా సినిమా ఛాన్సీయరా, పాటలు రాయించరా, కరుణించరా. అలా తమాషా నేను రాసిన మొట్టమొదటి పాట ఇచ్చినటువంటి ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు మౌళి. చూడండి, శంకరా అంటే మౌళి, చంద్రమౌళి అయిన తమిళ డైరెక్టర్ మౌళి గారు రౌడీ పోలీస్ అనే సినిమాలో రాశారు. మరి నౌ ఇట్ ఇస్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే. ఆహా అండ్ ఓహో టీమ్, వెల్కమ్ ఆన్ ద స్టేజ్. సో అలాగే ఆ రిజల్ట్ ని అనౌన్స్ చేయవలసిందిగా మన జడ్జెస్ ని కోరుకుంటున్నాను. సార్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. అండ్ అలాగే శ్రీకృష్ణ గారు, జొన్నతులు గారు, మీ జడ్జ్మెంట్ సార్. బాగా పాడింది, రచిత ప్రథమ విజేతగా నేను భావిస్తున్నాను. అరే 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 ఫేస్బుక్ బుక్ అయిపోయానే, నా బుద్ధి మరచి ప్రేమ వలలో బందీ అయ్యానే. శ్రీకృష్ణ గారు, 2 words from you. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సరదాగా కూర్చొని ఎప్పుడు మేము ఇలాంటి స్టేజ్ మేము పాడుతూ ఉంటాం, వీళ్ళందరూ పాడుతుంటే హ్యాపీగా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఈ ఓహో కార్యక్రమానికి ఈరోజు నన్ను పిలిచినందుకు. ఐ ఎంజాయ్డ్ థరోలీ. అండ్ జొన్నవతలి గారు, అలాగే హేమచంద్ర,
ఇంకా సింగర్స్ అందరూ చాలా చక్కగా పాడారు. ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఇవాళ ఎపిసోడ్ బాగుంది, మరి నెక్స్ట్ ఎపిసోడ్ బాగా ఉంటుంది అని మీతో అనిపించాలని మేము రెడీగా ఉన్నాము. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అన్లీ దెన్ బాయ్ బాయ్. ఇంట్లోని సిస్టమ్ ఆన్ చేసి నేను పొందాను నష్టం. ఎట్టో నెట్టులోని భూతం పెట్టింది నన్నే ఎంతో కష్టం. మౌసు టకటకలాడిస్తూ వెతికినాయి నా కళ్ళు. ఫేస్బుక్ ని ఓపెన్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ నేనే పంపాను. అరే 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 ఫేస్బుక్ బుక్ అయిపోయానే. నా బుద్ధే మరచి ప్రేమ వలలో బందీ అయ్యానే. అరే 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 ఆహా ఫేస్బుక్ బుక్ అయిపోయానే. నా బుద్ధే మరచి ప్రేమ వలలో బందీ అయ్యానే. అరే 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 ఆహా నువ్వంటే దనగా ఉందే, నిన్ను చూస్తే తడిసిపోతుందే. అహోదా జదవిత్తులు గారు, నేను అన్న పాయింట్ మీరు క్యాచ్ చేయలా. తెల్లార్లే లేపేస్తుంది, కల్లా భయమంటుందే. ముగ్గే రాంగొచ్చిందంటే మగ్గుచ్చు కొడుతుందే. రేపు నుంచి ముగ్గులేయటం ప్రాక్టీస్ చేయి. ప్రేమంటే పెద్ద సుత్తిరా, అది నీవు గ్రహించాలిరా. అబ్బాని దండం పెడతా సార్, ఆపేమని చెప్పండి సార్ ప్లీజ్. అమ్మ ఆపేమని చెప్పండి ప్లీజ్. ఈ ప్రేమలో సూహం అంటుంది, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా అంతే తేడా. మీరు సేమ్ టు సేమ్. సంసారమే నిలబెట్టాలన్నా, కూల్ చేయాలన్నాదో మేలే. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి. పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా ఆడే పండుగడనే. కానీ అన్నయ్య ఇక్కడ మాత్రం ఎవ్వడు పంచి కొడితే పొట్ట చెక్కలై పగిలిపోతుందో అదే ఆహా ఈ ఓ ప్రోగ్రామే.